కూడా మెమంటో కనిపించేటట్టుగా పెట్టుకోండి. మన రీయూనియన్ మేడం పైకి, మేడం గారికి ఒక మెమంటో కీ చైన్ కూడా ఇవ్వండి. సాక్షిగా కోస్తా ఆప్యాయతను, తెలంగాణ యాసల మధురములన్నీ కలిపి రతనాల రాయలసీమలో ఒలకబోస్తే ఎన్బికేఆర్ కాలేజీ ప్రాంగణంలో నెమరు వేస్తే 25 సంవత్సరాల తర్వాత అక్షరాలు తన్మయత్వంతో ఈరోజు ఇలా వెన్నెలను కురిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితం కథగా రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగా రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కండాడ తోరణాలుగా నీ బతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. సింపిరి చుట్టు దాన్ని, సెవలిరకన చుట్ట దాన్ని, చేతిలక్కి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టదాన్ని, నేనటండి దండాడదాన్ని కాదు బాబు, పలసరు పైకు మీద రారు బాబా. నేనటండి దండాడదాన్ని కాదు బాబు, పలసరు పైకు మీద రార బాబా. నేనటండి దండాడదాన్ని కాదు బాబు, పిల్లవాగాని నేను రాను బాబా. నేనటండి దండాడదాన్ని కాదు బాబు, పిల్లవాగాని నేను రాను బాబా. మాది ఇక్కడ లోకలే, చెట్టమూరు మండలం. ఇక్కడ హాస్టల్లో ఉండేవాళ్ళు పెద్దగా తెలియదు నాకు, అవుటర్స్ అందరూ తెలుసు. ప్రస్తుతానికి చిట్టమూరు మండలంలోనే డైలీ మేము ఆ రోజు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం, సైకిల్ వేసుకు వచ్చేవాడిని. ప్రజెంట్ ఉపాధ్యాయునిగా వర్క్ చేస్తున్నారు 2003 డిఎస్సి. మా మిస్సెస్ కూడా టీచరేను, ముతుకూరు మండలంలో వర్క్ చేస్తారు. ప్రజెంట్ నెల్లూరు దల్లశ్రీపురం నివాసం ఉంటున్నాము. నాకు 2 పిల్లలు, బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్, పాప 10th క్లాసు. ఇలా రీయూనియన్ చేయడానికి నా పేరు పి వెంకట్రావు, వర్కింగ్ యాజ్ ఏజెంట్, ప్రజెంట్ రాపూర్ మండలం
కనలేరు. నాకు 2 పిల్లలు. పెద్ద పాప సీనియర్ ఇంటర్, బాబు 9th. నిర్వహించిన మా స్నేహితులు శ్రీనివాస్ సార్కి, నెక్స్ట్ వచ్చి రఫూ సార్కి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అందరికీ మాకు అవకాశం